రామ్ చరణ్‌ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ అల్లు అర్జున్ గారు ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. అంటే ఏ విషయంలో పెట్టారు? ఎందుకు పెట్టారనేది చాలా మందికి కూడా అర్థం కావట్లేదు. అండ్ కొంతమంది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటినుంచో కూడా కొన్ని గొడవలున్నాయి కదా అని చెప్పేసి ఆ విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఏ విషయం పట్ల అల్లు అర్జున్ గారు ఈ ట్వీట్ పెట్టారు? సో ఖచ్చితంగా మెగా ఫ్యామిలీలో కొంత బాండింగ్ లేదు, కొంత ఫ్యామిలీలో చిన్న చిన్న ఇవి ఉన్నాయని చెప్పి చాలామంది అపోహలు అయితే ఉన్నారనమాట. మరి చాలాసార్లు అటు చిరంజీవి గారు కానీ ఇటు అల్లు ఫ్యామిలీ కానీ ఎన్నోసార్లు వాటిని షట్ డౌన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మరి మరొక్కసారి అల్లు అర్జున్ గారు కూడా దానికి తెరదించే ప్రయత్నం అయితే చేశారనమాట. ఎందుకంటే పెద్ద సినిమా రామ్ చరణ్ గారిది బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 350 కోట్ల రేంజ్లో దూసుకుపోతుంది. సో మరి ఈ సినిమా 500 కోట్ల వరకు కూడా వెళ్ళే అంచనా అయితే వేస్తున్నారనమాట. సో మరి ఇలాంటి టైంలో వేరే పెద్ద హీరోలు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు ఏంటి అంటే ఈ సినిమా ఎవరికి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారా, వేరే స్టార్స్ అందరూ ఎవరు ఎందుకు స్పందించట్లేదు, రామ్ చరణ్ నటన కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి, కలెక్షన్స్ కూడా బాగున్నాయి. సో వేరే ఇంతకుముందు అయితే వేరే సినిమాలకైతే స్పందిస్తారు కానీ అటు డైరెక్టర్లు కానీ ఇటు పెద్ద హీరోలు కానీ ఎవరు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నారు. మరి దానికి తెరదింపుతూ నిజంగా అల్లు అర్జున్ గారు మొదటి స్టార్ హీరోగా ఆయన అయితే పెద్ద సినిమా పైన స్పందించారనమాట. సో ఆయన బయటవాడిలా కాకుండా ఫ్యామిలీ పర్సన్ లాగా ఆయన మాట్లాడిన విధానం కానీ ఆయన వేసిన ట్వీట్ కానీ అందరినీ ఒక మెగా ఫ్యామిలీ మళ్ళీ బాండ్ని కలిపే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. సో మరి పెద్ద సినిమా చూశాను రాత్రే. సో తన నటన చాలా అద్భుతంగా కనబరిచాడు. చాలా సహజంగా ఆ మట్టి పాత్రలో రామ్ చరణ్ చేసిన నటన అండ్ గ్రిట్టి అండ్ రా అండ్ రస్టిక్ అని చెప్తూ ఆయన పదాలు అయితే వాడారనమాట. సో మరి అలాంటి నటన చాలా అంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను చరణ్ మొదటి నుంచి. సో ఎప్పుడు కూడా ఎదుగుతూ వచ్చాడు నటనలో అని చెప్పి. సో ఇది ఇంకా చాలా బాగా పర్ఫెక్ట్గా చేసాడు అన్నట్టుగా ఆయన చెప్పారనమాట. నా సోదరుడు మై డియర్ బ్రదర్ అంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాలో మిగిలిన నటీనటుల గురించి అలాగే సినిమా డైరెక్టర్ గురించి అందరి గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ, ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఏదైనా సినిమా గురించి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్క అన్నిటిని కూడా ఆలోచించి అందరి గురించి మాట్లాడతారు. అట్లాగే శివరాజ్ కుమార్ గారి గురించి కానీ సో అందరి పాత్రల గురించి వివరంగా విడివిడిగా వివరిస్తూ వాళ్ళని మెన్షన్ చేస్తూ ఆ ట్వీట్ అయితే వేశారనమాట. సో ఆ ట్వీట్ దాదాపు ఒక వేసిన 4-5 గంటల్లోనే 2 మిలియన్ పైగా రీచ్ అయితే వెళ్ళిందనమాట. సో మరి అల్లు అర్జున్ గారి సోషల్ మీడియా రీచ్ గురించి చెప్పక్కర్లేదు. సో మరి ఈ సినిమా అటు నార్త్లో కూడా మెల్లగా పికప్ అయ్యి కలెక్షన్స్లో దూసుకుపోతుంది అనమాట. డే 1-2 కన్నా కూడా 5-6 డేస్ చాలా బాగా బాక్స్ ఆఫీస్ చేసాయంటున్నారు. అట్లాగే ఉత్తరాంధ్ర కానీ అటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా అసలు ఆగేది లేదు. 1 కోటి రూపాయల పైన ప్రతి జిల్లాలో షేర్లు అయితే వస్తున్నాయి రోజు కూడా. సో మరి ఈ సినిమా 350 కోట్లకైతే చేరుకుంది. మరి ఇంకెంత దూరం వెళ్తుంది, సో ఈ వీకెండ్ కూడా ఇంకెంత రేంజ్లో కలెక్ట్ చేస్తుంది, ఇంకా లాంగ్ రన్ ఎంత ఉంటుంది ఈ సినిమా కానీ ఆల్రెడీ ఎగ్జిబిటర్లు థియేటర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మరి మొత్తం మీడియా అంతా కూడా ఇప్పుడు పెద్ద కలెక్షన్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ట్రాకింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్లో ఎన్ని టికెట్లు దిగుతున్నాయి. ఇదివరకంటే ఫేక్ నెంబర్స్ వేసేవాళ్ళు అది ఇదని చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నెంబర్ టు నెంబర్, టైం టు టైం, షో టు షో అన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి అనమాట. సో మరి రామ్ చరణ్ గారి పొటెన్షియల్ పెద్దతో మరోసారి బయటపడింది. దానికి అల్లు అర్జున్ గారు వేసిన ట్వీట్ మాత్రం అటు సోషల్ మీడియాని అయితే ఊపేస్తుంది అనమాట. సో మరి ఇంకా పెద్ద సినిమాకి ఇంకెవరెవరు స్టార్స్ వేస్తారనేది చూడాలి.